సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఎన్హెచ్ఆర్సీ విచారణ ముగిసింది. ముగ్గురు సభ్యులు లగచర్ల రైతులను విచారించారు. ఎన్హెచ్ఆర్సీ డిప్యూటీ రిజిస్ట్రార్ ముఖేష్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులు వికారాబాద్ జిల్లా అధికారులతో కలిసి విచారణ చేశారు. మొత్తంగా 5 గంటల పాటు ఈ విచారణ సాగింది. 24 మంది లగచర్ల రైతుల స్టేట్మెంట్లు రికార్డు చేశారు ఎన్హెచ్ఆర్సీ సభ్యులు. అందరూ రైతులతో వేర్వేరుగా మాట్లాడారు. ఈ నెల 26 వరకు లగచర్ల కేసులో విచారణ పూర్తి చేసేందుకు ఎన్హెచ్ఆర్సీ ప్రయత్నిస్తుంది. సంగారెడ్డి జిల్లా సెంట్రల్ జైల్లో ఎన్హెచ్ఆర్సీ బృందం కమిషన్ పర్యటించింది. లగచర్ల కేసులో నిందితులుగా ఉన్నటువంటి 19 మందితో సమావేశమైంది జాతీయ మానవ హక్కుల కమిషన్. జాతీయ మానవ హక్కుల కమిషన్ డిప్యూటీ రిజిస్ట్రార్ ఎవరైతే ఉన్నారో డిప్యూటీ రిజిస్ట్రార్ ముఖేష్ నేతృత్వంలో 6 మంది సభ్యులతో లగచర్ల బాధితులతో ఎవరైతే లగచర్ల కేసులో ఉన్నటువంటి అరెస్ట్ అయినటువంటి వారు ఉన్నారో వారితో 5 గంటల పాటు సమావేశమై ప్రతి ఒక్కరిని కూడా వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. అసలు ఏం జరిగింది, ఆ రోజు దాడికి గల కారణాలేంటి, అసలు ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందన్న అంశాలనంతా కూడా క్షుణ్ణంగా ఇటు నిందితులుగా ఉన్నటువంటి 19 మంది ఎవరైతే ఉన్నారో ఏటు సురేష్తో పాటు 19 మంది ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఒక్కొక్కరిని విచారించి వారి నుంచి వివరాలను అయితే తెలుసుకుంది. ఉదయం 9 గంటలకు సెంట్రల్ జైలుకు వచ్చినటువంటి అధికారులు దాదాపు 5 గంటల పాటు ఇక్కడే ఉన్నారు. వారితో ప్రతి ఒక్కరితో విడివిడిగా మాట్లాడి అసలు ఏం జరిగింది ఏంటనేది మాట్లాడి వారి నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నట్టయితే వీడియో స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నట్టయితే సమాచారం ఉంది. 2 రోజుల క్రితమే ఇటు వికారాబాద్ జిల్లా లగచర్లకు వెళ్లారు జాతీయ మానవ హక్కుల కమిషన్. ఈ నెల 26 వరకు కూడా ఇక్కడే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఉండి ఈ కేసులో పూర్తి దర్యాప్తు అయితే చేయనుంది. విచారణ చేసి జాతీయ మానవ హక్కుల కమిషన్కి ఎన్హెచ్ఆర్సీ డిప్యూటీ రిజిస్ట్రార్ ముఖేష్ నేతృత్వంలో ఒక నివేదిక అయితే అందనుంది. అయితే ఈ నెల 11న ప్రజాభిప్రాయ సేకరణకు ఫార్మాసిటీకి ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్ళినటువంటి అధికారుల మీద అక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు గ్రామస్తులు దాడికి దిగారు. ఆ దాడిలో కలెక్టర్కి గాయాలయ్యాయి. ఆ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఘటనకు కారకులైనటువంటి వారిని అదుపులోకి తీసుకుంది, కేసు నమోదు చేసింది. వారిని ప్రస్తుతం అయితే రిమాండ్లో ఉంచింది. ముఖ్యంగా ఏటుగా ఉన్నటువంటి సురేష్, అదేవిధంగా A1గా ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డి, ఇద్దరిని కూడా A1 నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి చర్లపల్లి జైల్లో ఉండగా A2 సురేష్ను మాత్రం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. లొంగిపోయిన తర్వాత అతనితో పాటు 16 మంది మరో ఇద్దరు అదే రోజు సురేష్ లొంగిపోయిన రోజే మరో ఇద్దరిని అరెస్ట్ చేసి 19 మంది అయితే ప్రస్తుతం అయితే సంగారెడ్డి జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్నారు. ప్రస్తుతానికైతే జాతీయ మానవ హక్కుల కమిషన్ అయితే విచారణ అయితే పూర్తయింది. విచారణ పూర్తయిన తర్వాత నేరుగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ అయితే ఈ ఎన్హెచ్ఆర్సీ బృందం అయితే వెళ్ళిపోయింది. కెమెరామ్యాన్ రమేష్, శ్రీనివాస్, NTV, సంగారెడ్డి జిల్లా సెంట్రల్ జైలు నుంచి.